హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోచాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చెక్కీ లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక కప్పు అటుకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. అలాగే అదే కడాయిలోనే ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. చల్లన్నాక తొక్కులు కూడా తీసేసుకోవాలి. అలాగే అదే కడాయిలోనే ఒక కప్పు బెల్లం, ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగిపోయేదాకా తిప్పుకుంటూ ఉండాలి. దీనికైతే పాకం అవసరం లేదండి లడ్డూకి. ఇప్పుడు మనం ఈ అటుకుల్ని పౌడర్ చేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా. అలాగే పల్లీలు కూడా మనం పౌడర్ చేసుకోవాలి. పల్లీలు అయితే మెత్తగా చేసుకోకూడదు, బరకగా వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బరకగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు కూడా దోరగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు బెల్లం ఇందాక కరగపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో కలుపుకుందాము. అలాగే పల్లీల పౌడర్ని కూడా ఇప్పుడు కలిపేసుకోవాలి. గడ్డలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ మిశ్రమాన్ని. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత యాలకుల పౌడర్ కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి తిప్పుకుందాము. అలాగే ఇప్పుడు అటుకుల పౌడర్ కూడా వేసేసుకుందాం. మరొకసారి తిప్పుకుంటూ ఉండాలి గడ్డలు లేకుండా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచాస్ కిచెన్. అంతేనండి, చెక్కీ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని చల్లారిన తర్వాత లడ్డూలా తయారు చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు మనం చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.